హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు ముత్యాలపల్లి మూవీ టాకీస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రాజాసాబ్ మూవీ రివ్యూ. యాక్చువల్లీ ఈ సినిమాని మారుతి గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా మన ప్రభాస్ గారు, అలాగే రిధి కుమార్ మరియు మాల్వికా మోహన్ అండ్ నిధి అగర్వాల్ అయితే నటించడం జరిగింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో జరీనా వహబ్ అండ్ సంజయ్ దత్ గారు అయితే నటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉందని చూసుకుంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మనకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది ఈ సినిమాలోని. బట్ సెకండ్ హాఫ్ ఒక పాయింట్ లో స్ట్రక్ అయిపోద్ది స్టోరీ అనేది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మనకైతే చాలా బాగుందని ఫీలింగ్ అయితే తెస్తుంది. సో మెయిన్లీ ఈ సినిమా నాకు నచ్చింది కదా అని మీకు నచ్చాలని లేదు. యాక్చువల్లీ నేను జస్ట్ నా ఒపీనియన్ అయితే తెలియజేస్తున్నాను. ఈ సినిమాని దాదాపు 150 రూపీస్ పెట్టి మాకు దగ్గరలో ఉన్న మొగల్తూర్ థియేటర్లో అయితే చూడడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు 150 రూపీస్ ఈ సినిమా చూడడానికి వర్త్ అని చెప్తాను నేనైతే. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ అయితే ఈ సినిమా చూడడానికి వెళ్ళాం. సో నేనైతే లాస్ట్ వరకు ఈ సినిమా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడగలిగాను. బట్ మా ఫ్రెండ్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఏదైతే కొంచెం స్లోగా ఉంటుంది అన్నాను కదా, స్టోరీ అనేది ఒకే చోట స్టక్ అయిపోద్దని, ఆ పాయింట్ లో మా ఫ్రెండ్ డిస్కనెక్ట్ అయిపోయాడు. అంటే అక్కడే పడుకోవడానికి చూశాడు. బట్ నేనైతే పదే చెప్తూ ఉన్నాను, దాదాపు 150 రూపీస్ ఖర్చు పెట్టాం, సో చూసి ప్రయత్నించే కడవరకు అని. సో దాని తర్వాత నాతో పాటు చూశాడు. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది, అంటే ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఏ సినిమాలోనూ చూడనంతగా ప్రభాస్ గారికి సంబంధించిన విజువల్స్ అనేవి చాలా బెటర్ వేలో ఈ సినిమాలో అయితే ప్రజెంట్ చేశారు కాబట్టి అవి చూడడానికి చాలా బాగుంటాయి. విజువల్ పరంగా ఈ సినిమా అనేది టాప్ లో ఉంటుంది, చాలా బాగుంది. అండ్ ఆల్సో మూవీలోని సాంగ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ సినిమాలోని నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అనేది స్లో కాదు, ఆల్మోస్ట్ డెడ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఒకే ఒక పాయింట్ లో పూర్తిగా స్టోరీ అనేది స్టక్ అయిపోద్ది. అలాగే చాలా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి, బట్ ఏవి ఫన్ అనేవి జనరేట్ చేయవు. ఒకనొక పాయింట్ లో మనం కూడా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అండ్ మన హీరో క్యారెక్టర్ మధ్యన కాన్వర్జేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. సో అవి మనకి ఇరిటేషన్ తెప్పిస్తాయి. అంటే స్టోరీ అనేది ఒకే పాయింట్ లో ఎక్కువగా రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ లో నాకైతే ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యాను. సో మరొకటి వచ్చేసి యాక్చువల్లీ సినిమాలో 3 హీరోయిన్స్ అయితే పెట్టారు. అవుట్ సైడ్ టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. అంటే డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసే విధంగా వాళ్ళని అయితే పెట్టారని నాకైతే అనిపించింది, కలెక్షన్స్ అనేవి ఎక్కువ రావడం కోసం. అదే విధంగా మనకి సంజయ్ దత్ గారిని కూడా బాలీవుడ్ లోని ఆడియన్స్ ని క్యాచ్ చేసే విధంగా ఆయన అయితే పెట్టారని అనిపించింది. సో అవి సినిమాకి ప్లస్ పాయింటే. అండ్ మెయిన్లీ ఈ సినిమాలో మనకి జరీనా వహబ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆవిడ క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రభాస్ గారి క్యారెక్టర్ తర్వాత అంటే అంత అలా మంచిగా చేసిన క్యారెక్టర్ ఇంకోటి ఉందంటే అది జరీనా గారు. మెయిన్లీ ఈ సినిమా జానర్ అనేది హర్రర్ ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ గా మన ముందుకైతే వచ్చింది. యాక్చువల్లీ సినిమాలో కామెడీ అండ్ ఫ్యాంటసీ విషయానికి వస్తే చాలా బాగా కుదిరిందని చెప్తాను నేనైతే. కానీ ఏదైతే హర్రర్ ఎలిమెంట్స్ అనేవి థియేటర్ లో అంతమంది ఉండంగా మనల్ని ఎంతో భయపెట్టి సీన్స్ వస్తే గానీ మనమైతే భయపడం, అలాగే మనల్ని థ్రిల్ చేయలేవు. బట్ ఆ విషయంలో అయితే డౌన్ అయిందని నాకైతే అనిపించింది. సో మీకు ముందే చెప్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, నాకు నచ్చిందని మీకు కూడా అదే విధంగా నచ్చాలని లేదు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నాకు అనిపించింది నేనైతే చెప్పాను, మిగతాది మీకే వదిలేస్తున్నాను చూడాలా లేదనేది. ఒకవేళ ఈ సంక్రాంతికి మీ దగ్గర 150 to 200 రూపీస్ ఉండి ఈ సంక్రాంతికి ఏ సినిమా చూడాలి అని డౌట్ పెట్టుకుంటే, మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు కూడా నచ్చే అవకాశం అయితే ఉంది ఈ రాజాసాబ్ అనే సినిమా. మా ఛానల్లోని వీడియోస్ అనేవి కుదిరితే చూడండి. ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కుదిరితే ఒక కామెంట్ అని చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.